ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద గోవింద. తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి కోట్లాది మంది భక్తులు వస్తుంటారు. కానీ తిరుమల కొండల కింద శ్రీనివాసుని దివ్య వివాహానికి సంబంధించిన ఎన్నో పవిత్ర జ్ఞాపకాలను తనలో దాచుకున్న కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అలాంటి అత్యంత విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటి అప్లాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ స్వామివారిని చూస్తే మనకు మొదట కనిపించేది ఆయన ముఖంలోని ప్రశాంతత, ఆ తర్వాత మనసును ఆకర్షించేది ఆయన అభయహస్తం. భయపడకు, నేనున్నాను అన్నట్లుగా భక్తుడికి ధైర్యం ఇచ్చే ఆ దివ్య హస్తమే ఈ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు. అందుకే ఇక్కడ కొలువైన శ్రీనివాసుడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందారు. అప్పలాయగుంట ఎందుకు అంత ప్రత్యేకం? సాధారణంగా మనం వెంకటేశ్వర స్వామి అనగానే తిరుమల గుర్తుకు తెచ్చుకుంటాం. కానీ శ్రీనివాసుని దివ్య కళ్యాణ కథలో ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది. నారాయణవనం, కాయంపేట, యోగిమల్లవరం, అప్లాయగుంట, తొండవాడ, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు, ఈ ప్రాంతాలన్నీ శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారి దివ్య కథతో అనుబంధం కలిగి ఉన్నాయని టిటిడి స్థల పురాణ వివరణలు చెబుతున్నాయి. అందులో అప్లాయగుంటకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఇక్కడ స్వామివారు భక్తులకు అభయాన్ని ప్రసాదించే భంగిమలో దర్శనమిస్తారు. అంటే నన్ను ఆశ్రయించిన వారికి భయం లేదు అనే ఆధ్యాత్మిక భావాన్ని స్వామివారి రూపంలో మనకు గుర్తు చేస్తుంది. పద్మావతి అమ్మవారిని కలిసిన శ్రీనివాసుడు ఇప్పుడు మనం కథను వెనక్కి తీసుకెళ్దాం. అది శ్రీనివాసుడు భూలోకంలో నివసిస్తున్న కాలం. నారాయణవన ప్రాంతంలో శ్రీనివాసుడు పద్మావతి దేవిని దర్శించాడు. ఆ మొదటి పరిచయం తర్వాత ప్రేమగా మారింది. ప్రేమ వివాహ సంకల్పంగా మారింది. వివాహానికి ముందు జరిగే ముఖ్యమైన ఘట్టాలు ఒక్కొక్కటిగా జరుగుతాయి. పురాణ కథనాల ప్రకారం శ్రీనివాసుడు మరియు పద్మావతి దేవి నిశ్చితార్థానికి సంబంధించిన ఘట్టం కాయంపేట ప్రాంతంతో అనుబంధం ఉంది. తర్వాత వారు యోగిమల్లవరం ప్రాంతంలోని పరాశరేశ్వర స్వామిని దర్శించుకున్నారని టిటిడి స్థల పురాణ కథనం వివరిస్తోంది. ఈ దివ్య ప్రయాణంలో శ్రీనివాసుడు అప్లాయగుంట ప్రాంతానికి చేరుకున్నాడు. ఇక్కడి నుంచే ప్రసన్న వెంకటేశ్వర స్వామి అనే మహిమాన్వితమైన రూపం మన ముందుకు వస్తుంది. సిద్ధేశ్వర మహర్షులు ఎదురు చూసిన రోజు. ఇప్పుడు కథలోకి మరో ముఖ్యమైన పాత్ర వస్తుంది, శ్రీ సిద్ధేశ్వరుడు. ఆయనతో పాటు అనేక మంది మహర్షులు ఈ పవిత్ర ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఉండేవారని స్థల పురాణం చెబుతుంది. శ్రీనివాసుడు పద్మావతి దేవితో తన దివ్య కళ్యాణానికి వెళ్తున్న సమయంలో ఈ మహర్షులు స్వామివారిని దర్శించుకోవాలని కోరుకున్నారు. వారి కోరిక చిన్నది కాదు. వారు కోరుకున్న సంపద కాదు, రాజ్యం కాదు, లోక సుఖాలు కాదు. వారు కోరుకున్నది ఒక్కటే, స్వామివారి దర్శనం. భక్తుడి కోరిక ఏదైనా కావచ్చు, కానీ నిజమైన భక్తుడి చివరి కోరిక దైవ దర్శనమే. అదే కోరికతో సిద్ధేశ్వరుడు మరియు ఇతర మహర్షులు శ్రీనివాసుడి కోసం ఎదురు చూశారని ఈ క్షేత్ర మహత్యం చెబుతోంది. స్వామివారి అభయహస్తం తెలుసుకుందాం. చివరకు ఈ దివ్యమైన క్షణం వచ్చింది. శ్రీనివాసుడు వారి ముందుకు వచ్చాడు. మహర్షులు స్వామివారిని దర్శించి ఆనంద బాష్పాలతో నమస్కరించారు. వారి భక్తికి ప్రసన్నుడైన శ్రీనివాసుడు వారిని ఆశీర్వదించారు. అప్పుడు స్వామివారి కుడి చెయ్యి అభయహస్తంగా భక్తుల వైపుని నిలిచిందని స్థల పురాణం చెబుతుంది. ఇది కేవలం ఒక చేతి భంగిమ కాదు, అది కేవలం ఒక సందేశం. అది ఒక మహా సందేశం. భయపడకు, నేను నీతో ఉన్నాను, నన్ను నమ్ము అనే భావం కల్పిస్తుంది. అప్లాయగుంట స్వామివారి దర్శనాన్ని మనం ఆ ఘటన ప్రత్యేకంగా నిలబెడుతుంది. టిటిడి కూడా ఈ ఆలయ ప్రధాన ప్రత్యేకతగా స్వామివారి అభయహస్త పోస్చర్ను పేర్కొంటుంది. ఎందుకు ప్రసన్న వెంకటేశ్వరుడు? ప్రసన్నం అంటే సంతోషంగా ఉన్నవాడు అనే అర్థం, కరుణతో ఉన్నవాడు అని అర్థం. భక్తుడిపై దృష్టి చూపేవాడు. అనుగ్రహ అంటే ఆయన ఎల్లప్పుడూ చల్లగా చూసేవాడు. అందుకే అప్లాయగుంటలో శ్రీనివాసుడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునిగా ప్రసిద్ధి చెందాడు. స్వామివారి ముఖంలో కనిపించే ప్రశాంతత, అభయహస్తంలో కనిపించే ధైర్యం, భక్తుడి మనసులో కలిగే నమ్మకం, ఈ మూడింటి కలయికే అప్లాయగుంట మహిమ. స్వామివారి దివ్య కళ్యాణ ప్రయాణంలో
ఇప్పుడు శ్రీనివాసుడు మరియు పద్మావతి అమ్మవారి వివాహానికి సంబంధించిన కథను కొనసాగిద్దాం. నారాయణవనంలో పరిచయం, కాయంపేటలో నిశ్చితార్థం, యోగి మల్లవరంలో శివుని దర్శనం, అప్లాయగుంటలో శ్రీనివాసుని ప్రసన్న రూపం, తరువాత తొండవాడ అగస్త్యేశ్వర స్వామి క్షేత్రం వైపు ప్రయాణం, ఆ తరువాత శ్రీనివాస మంగాపురం, అక్కడే శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారి దివ్య కళ్యాణం కథ మరో కీలక ఘట్టానికి చేరుతుంది. ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక దివ్య యాత్రగా చూస్తే అప్లాయగుంట ఆ యాత్రలో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక మజిలి. అప్లాయగుంట ఆలయ చరిత్ర. ఇప్పుడు పురాణ కథ నుంచి చారిత్రక విషయాల వైపు వస్తే, అప్లాయగుంటలోని పురాతన ఆలయం కార్వేటి నగర పాలకులతో సంబంధం కలిగి ఉంది. టిటిడి అధికారిక సమాచారం ప్రకారం ఈ ఆలయ నిర్మాణం క్రీస్తు పూర్వం 1232లో కార్వేటి నగరం రాజు శ్రీ వెంకట పెరుమాల రాజు బ్రహ్మదేవ మహారాజు కాలంలో జరిగినట్టు వెల్లడవుతుంది. అంటే ఈ ఆలయం కేవలం పురాణ విశ్వాసానికి మాత్రమే కాదు, శతాబ్దాల చరిత్రకు కూడా సాక్ష్యం. కాలాలు మారాయి, రాజులు మారారు, పాలకులు మారారు, కానీ స్వామివారి మీద భక్తి మాత్రం మారలేదు. టిటిడి ఆధ్వర్యంలో అప్లాయగుంట వైభవం. ఈ ఆలయం ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ముఖ్య ఉపాలయాల్లో ఒకటి. టిటిడి ఆలయ నిర్వహణను 1988 నుంచి చేపట్టిందని అధికారిక సమాచారం చెబుతుంది. ఇక్కడ వైఖానస ఆగమ సాంప్రదాయాల ప్రకారం పూజలు జరుగుతున్నాయి. అంటే రోజువారీ ఆరాధన నుంచి ప్రత్యేక సేవల వరకు ఆగమ సాంప్రదాయానికి అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఆలయంలోని ఇతర సన్నిధులు. అప్లాయగుంటలో ప్రధానంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నప్పటికీ ఆలయ ప్రాంగణంలో మరికొన్ని దివ్య సన్నిధులు ఉన్నాయి. శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ ఆండాల్ అమ్మవారు మరియు ఆలయానికి ఎదురుగా శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి. ఈ విధంగా ఒకే క్షేత్రంలో అనేక దైవ సన్నిధులు భక్తులకు దర్శనమిస్తాయి. వాయుదేవుని విశిష్టత. అప్లాయగుంట క్షేత్రంలో మరో విశిష్టమైన ఆధ్యాత్మిక అంశం గురించి టిటిడి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక సమాచారం ప్రస్తావిస్తుంది. అది వాయుదేవుని సన్నిధి. స్థల విశ్వాసాల ప్రకారం వాయుదేవుని అనుగ్రహం ద్వారా అనారోగ్య బాధల నుంచి విముక్తి లభిస్తున్న భక్తులు విముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. భక్తి విశ్వాసం మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది. అయితే ఆరోగ్య సమస్యలు వైద్య చికిత్సను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. దైవభక్తితో పాటు వైద్య సేవ కూడా అవసరమే. స్వామివారి దర్శనం ఎందుకు ప్రత్యేకం? మీరు అప్లాయగుంట ఆలయంలో ప్రవేశించి స్వామివారిని దర్శించే సమయంలో ముందుగా మీ దృష్టిని ఆకర్షించేది ఆయన దివ్యమంగళ విగ్రహం. ఆ తర్వాత అభయహస్తం. ఆ హస్తం భక్తుడితో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. నీకు ఏం భయం? నీ బాధ నాకు తెలుసు, నన్ను నమ్ము, ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఇదే అప్లాయగుంట దర్శనం ఇచ్చే గొప్ప అనుభూతి ప్రతి భక్తునికి. కోరికలు తీర్చే స్వామి అనే భక్తుల నమ్మకం. అప్లాయగుంట స్వామివారిని చాలా మంది భక్తులు తమ కోరికలు నెరవేర్చే దైవంగా భావిస్తారు. ప్రత్యేకంగా అభయహస్త దర్శనం భక్తుడికి ఆశీర్వాదానికి ప్రతీకగా భావించబడుతుంది. ప్రతి భక్తుడు ఆశీర్వాదంగా భావిస్తారు. కాబట్టి ఒకసారి అయినా అప్లాయగుంటకు వెళ్ళి ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు. అయితే దేవుడి దగ్గర కోరిక అడగడం మాత్రమే కాదు, మనసును మార్చుకోవడం, మంచి మార్గంలో నడవడం, ఇతరులకు సహాయం చేయడం, ఇవే నిజమైన భక్తి. తలనీలాలు సమర్పించే అవకాశం. తిరుమలలో మాదిరిగానే భక్తులు తమ మొక్కుబడితో భాగంగా తలనీలాలు సమర్పించుకునేందుకు కూడా అప్లాయగుంటలో సౌకర్యం కల్పించబడింది. టిటిడి 2021లో ఇక్కడ మినీ కళ్యాణ కట్టను ప్రారంభించింది. భక్తి అనేది మనసులో ఉండే సమర్పణ. తలనీలాలు సమర్పించడం, మొక్కు తీర్చుకోవడం దైవానికి మన కృతజ్ఞతను తెలియజేసే ఒక సాంప్రదాయ రూపం. బ్రహ్మోత్సవాల వైభవం. అప్లాయగుంటలో ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించబడతాయి. 2026 కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టిటిడి ప్రకారం గరుడ ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమై
వేద మంత్రాలు, గోవిందనామ సంకీర్తనల మధ్య ఉత్సవ వాతావరణం ఏర్పడింది. స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. 2026 బ్రహ్మోత్సవాల్లో పెద్ద శేష వాహనంపై వైకుంఠనాథుడి రూపంలో స్వామివారు భక్తులకు అనుగ్రహించినట్లు టీటీడీ తెలిపింది. వాహన సేవల సమయంలో వీధులన్నీ గోవిందనామ స్మరణతో మారుమోగుతాయి. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర కళ్యాణం. అప్లాయగుంటలో జరిగే మరో ముఖ్యమైన ఉత్సవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం. 2024లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించిన టీటీడీ తెలిపింది. విశ్వక్సేన ఆరాధన, పుణ్య హావచనం, కంకణధారణ, అగ్ని ప్రతిష్ఠ, సంకల్పం, మాంగళ్యధారణ, మంగళహారతి, ఇలా వివిధ వైదిక కార్యక్రమాలతో కళ్యాణోత్సవం జరుగుతుంది. అది చూసే భక్తులకు తాము స్వయంగా దివ్య కళ్యాణాన్ని చూస్తున్నామన్న అనుభూతి కలుగుతుంది. అప్లాయగుంట నుంచి శ్రీనివాస మంగాపురం వరకు ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయాన్ని గుర్తు చేసుకుందాం. శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారి వివాహ కథలో అప్లాయగుంట, శ్రీనివాస మంగాపురం ఇవి రెండు చాలా ముఖ్యమైన క్షేత్రాలు. అప్లాయగుంటలో ప్రసన్న వెంకటేశ్వరుడు, శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వరుడు. ఒకటి మనం తెలుసుకోవాల్సింది అభయాన్ని ప్రసాదించే స్వామి, మరొకటి దివ్య కళ్యాణానికి సంబంధించిన స్వామి. ఈ రెండు క్షేత్రాలను కలిపి దర్శించడం భక్తులకు అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రగా మారుతుంది. అప్లాయగుంట పేరు వెనుక కథ. అప్లాయగుంట అనే పేరు ఎలా వచ్చింది? ఈ పేరుకు సంబంధించి స్థానికంగా భక్తుల మధ్య వివిధ కథనాలు వినిపిస్తాయి. కానీ ప్రతి స్థానిక కథనాన్ని చారిత్రకంగా నిర్ధారించిన విషయంగా చెప్పడం సరైనది కాదు. అందుకే ఈ పేరుకు సంబంధించిన స్థానిక స్థల పురాణాలను స్థానిక విశ్వాసం ప్రకారం అని చెప్పడం ఉత్తమం. భక్తి భావాన్ని కాపాడుతూ చారిత్రక నిజాలను కూడా గౌరవించడం చాలా ముఖ్యం. ఒక భక్తుడి ఊహాత్మక యాత్ర. ఇప్పుడు మీరు ఒక భక్తుడిగా ఊహించుకోండి. ఉదయం తిరుపతి నుంచి బయలుదేరారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత అప్లాయగుంట చేరుకున్నారు. ఆలయ గోపురం కనిపించింది. మనసులో ఒక్కసారిగా గోవింద 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 అనే నామం వచ్చింది. ఆలయం లోపలికి వెళ్ళారు. స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. అంతా విజువలైజ్ చేసుకోండి ఎలా ఉంటుంది మనకు ఆ సుందర రూపం. కొద్దిసేపు కళ్ళను మూసుకున్నారు. ఆ తర్వాత కళ్ళను తెరిచారు. స్వామివారి అభయహస్తం మీ వైపు చూస్తోంది. ఆ క్షణంలో అలాంటి ఫీలింగ్ ఎలా ఉంటుంది మనకు? ఆ ప్రశాంతమైన ఆ గుడ్ వైబ్స్, ఆ పాజిటివ్ ఆరా, స్వామివారి ఆ గుడ్ వైబ్రేషన్స్. ఆ క్షణంలో మీ సమస్యలు పెద్దగా కనిపించకపోవచ్చు. ఎందుకంటే మీ ముందున్నది నేనున్నాను అని చెప్పే దైవ స్వరూపం. అదే అప్లాయగుంట దర్శనం యొక్క అసలైన అనుభూతి. కుటుంబంతో ఎందుకు దర్శించాలి? అప్లాయగుంటను తిరుపతి యాత్రలో ఒక భాగంగా చేర్చుకోవచ్చు. తిరుమల, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం, అప్లాయగుంట ఇలా మొదలగు పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇలా శ్రీనివాసుని వివిధ దివ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. ప్రత్యేకంగా పిల్లలకు కూడా ఈ క్షేత్రం వెనుక ఉన్న పురాణ కథలను చెప్పడం ద్వారా మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన పురాణాలపై ఆసక్తిని పెంచవచ్చు. అప్లాయగుంటలో భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే కేవలం దేవుణ్ణి దర్శించడం కాదు. భక్తి అంటే కేవలం దేవుణ్ణి దర్శించడం కాదు. భక్తి అంటే మనసులోని అహంకారాన్ని తగ్గించడం. భక్తి అంటే మనసులోని అహంకారాన్ని తగ్గించడం, ఇతరులను గౌరవించడం. మళ్ళీ చెప్తున్నాను, ఇతరులను గౌరవించడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అవసరంలో ఉన్న వారిని సహాయం చేయడం. ఇదే భక్తి. తల్లిదండ్రులను గౌరవించడం, మంచి మాట మాట్లాడడం, నిజాయితీగా జీవించడం. అప్పుడు స్వామివారి అభయహస్తం మన జీవితంలో కూడా ఒక మార్గదర్శకంగా మారుతుంది. మనకు స్వామివారి ఇచ్చే సందేశం తెలుసుకుందాం. అప్లాయగుంటలో స్వామివారి రూపాన్ని చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. దైవం మనకు ఎప్పుడు భయంతో జీవించమని చెప్పడు, ధైర్యంగా జీవించమని చెప్తుంది. సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోవద్దు, అవమానాలు వచ్చినప్పుడు అధైర్యపడవద్దు, విజయం ఆలస్యమైనప్పుడు నమ్మకం కోల్పోవద్దు. ఎందుకంటే అభయహస్తం అంటే కేవలం ఆశీర్వాదం కాదు, అది ధైర్యానికి ప్రతీక.
బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయం మరింత వైభవంగా కనిపిస్తుంది. ధ్వజారోహణం, వాహన సేవలు, కళ్యాణోత్సవం, గోవిందనామ స్మరణ, వేదఘోష, అన్న ప్రసాదం, భక్తుల సందడి అన్నీ కలిపి అప్లాయకుంట ఒక మహా ఆధ్యాత్మిక ఉత్సవంగా మారుస్తాయి. 2026 బ్రహ్మోత్సవాల్లో భక్తుల కోసం అన్నప్రసాదం, తాగునీరు, వైద్య సౌకర్యాలు, పుష్పాలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి ఏర్పాట్లు, సేవలు చేసినట్టు టీటీడీ. ఒక ముఖ్యమైన సందేశం మనలో చాలా మంది తెలుసుకోవాలి. తిరుమలకు వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం, ఇక అయిపోయింది అనుకుంటాం. కానీ తిరుపతి పరిసరాల్లో ఉన్న ప్రతి దివ్య క్షేత్రము శ్రీనివాసుని కథతో ఒక అధ్యాయం, అంటే అనుబంధం ఉన్న దివ్య క్షేత్రాలే. అప్లాయగుంట ఈ కథతో అభయానికి ప్రతీక, శ్రీనివాస మంగాపురం కళ్యాణ మహిమకు, వెంకటేశ్వర స్వామి మహిమకు ప్రతీక, తిరుచానూరు పద్మావతి అమ్మవారి మహిమకు ప్రతీక, నారాయణవనం శ్రీనివాస పద్మావతి అమ్మవార్ల పరిచయ కథతో అనుబంధం. ఇలా చూస్తే తిరుపతి యాత్ర ఒక ఆలయ దర్శనం కాదు, అది ఒక దివ్య ప్రయాణం. ఇప్పుడు ఈ కథలు మళ్ళీ అప్లాయగుంట స్వామివారి సన్నిధికి తీసుకువద్దాం. సిద్ధేశ్వర మహర్షులు స్వామివారి కోసం ఎదురు చూస్తున్నారు. శ్రీనివాసుడు వారి ముందుకు వచ్చాడు. మహర్షులు నమస్కరించారు. స్వామివారి వారిని అనుగ్రహించారు. తన అభయహస్తాన్ని చూపించారు. ఆ దివ్య హస్తం వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు మనకు కనిపిస్తోంది. కాలం మారింది, ప్రపంచం మారింది, మన జీవన విధానం మారింది. కానీ భక్తుడి మనసులోని భయం మాత్రం ఇప్పటికీ అదే. అందుకే అప్లాయగుంట స్వామివారి అభయహస్తం కూడా ఇప్పటికీ అంతే అవసరం. కాబట్టి మీరు ఎప్పుడైనా తిరుపతి వస్తే తిరుమల శ్రీవారి దర్శనం మాత్రమే కాకుండా సాధ్యమైనప్పుడు అప్లాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని, అమ్మవారిని, తిరుచానూరు అమ్మవారిని కూడా దర్శించండి. ఆ స్వామివారి అభయహస్తాన్ని ఒకసారి చూడండి. మీ మనసు స్వామివారి అభయహస్తాన్ని ఒకసారి చూస్తే మీ మనసులోని బాధలను స్వామివారి పాదాల దగ్గర ఉంచండి. మీ కుటుంబం కోసం ప్రార్థించండి, దేశం కోసం ప్రార్థించండి. ఆ తర్వాత ప్రపంచంలోని ప్రతి జీవి సుఖంగా ఉండాలని ప్రార్థించండి. ఆ తర్వాత ఒకసారి మనసారా చెప్పండి, గోవింద గోవింద గోవింద, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి జై, శ్రీ పద్మావతి అమ్మవారికి జై, శ్రీ వెంకటేశ్వర స్వామికి జై. మీరు ఈ వీడియోను చూస్తున్నట్లయితే కామెంట్ లో ఒకసారి ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేయండి. ఓకే, మర్చిపోకుండా టైప్ చేయండి. మీకు సకల సుఖాలు కలుగుతాయి. స్వామివారిని ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరొక అద్భుతమైన దివ్యక్షేత్ర కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు గోవింద గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. వీడియో ముగింపులో మీరు నచ్చినట్లయితే ఈ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీనివాసుని దివ్య కథను పూర్తిగా అనుభవించాలంటే అప్లాయగుంటను కూడా మీ యాత్రలో భాగం చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ స్వామివారు మీకు ఒక మాట చెప్తున్నట్టుగా ఉంటుంది, భయపడకు, నేనున్నాను, గోవింద గోవింద గోవింద. మీకు కార్ రెంటల్స్ కావాలి తిరుపతి నుంచి, మీ ఏ దివ్య క్షేత్రానికైనా మన ఇండియాలో, సౌత్ ఇండియా అవ్వచ్చు, మన చుట్టుపక్కల తిరుపతి చుట్టుపక్కల దివ్య క్షేత్రాలు చూడాలనుకోవచ్చు. మీకు కార్ రెంటల్ కావాలనుకుంటే సెల్ఫ్ డ్రైవ్ కావచ్చు లేదా కార్ రెంటల్ కావచ్చు, మాకు కాల్ చేయండి, మాకు వాట్సాప్ చేయండి 8897633354. మీ ఐటినరీ, ఏ ప్లేసెస్ విజిట్ చేయాలనుకుంటున్నారు, ఎన్ని రోజులు కావాలి, ఇది మీరు మాకు మెసేజ్ చేస్తే మీ పేరుతో ఆధార్ కార్డ్ పెట్టి మేము కాంటాక్ట్ లోకి వస్తాం, మీకు కొటేషన్ ఇవ్వగలం. సో మీకు మా కార్ రెంటల్ సర్వీసెస్ శ్రీ మంజుల టూర్స్ అండ్ ట్రావెల్స్ కి కాల్ చేయండి. సర్వీసెస్ కావాలనుకుంటే 8897633354 వాట్సాప్ చేయండి. 8897633354. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.